హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు జరిగిన ఎపిసోడ్లో 3 పాయింట్స్ మనం క్లియర్గా మాట్లాడేసుకుందాం. మనీ విషయంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది నాకు కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియచేయండి. యాజ్ పర్ మై ఒపీనియన్, మనీని కార్నర్ చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. అతనిని ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదేమో, అర్థం చేసుకుంటున్నాం, సానుభూతి ఇస్తున్నాము అని వాళ్ళు అనుకుంటున్నారే తప్పితే ప్రయారిటీస్ లిస్టులో తనని యాడ్ చేసుకోవట్లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొకటి, పప్పీస్ తీసుకొచ్చినప్పుడు యష్మి మణికంఠదైతే తీసుకెళ్తుంది, లాస్ట్ తీసుకెళ్తుంది. వీళ్ళిద్దరు ఒకళ్ళని నెక్స్ట్ ఛాన్స్కి పంపించాల్సి ఉంటుంది, ఒకళ్ళని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఇద్దరు వాళ్ళ సైడు వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరిది బెస్ట్గా ఉంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. పృథ్వీ ఇక్కడ తీసుకున్న డెసిషన్ అన్ఫెయిర్. బికాస్ ఫస్ట్ క్లాన్లో, శక్తి క్లాన్లో నుంచి ఒకళ్ళని చీఫ్గా సెలెక్ట్ చేసుకోండి అని బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు పృథ్వీ ఒపీనియన్ ఏంటి, అసలు చీఫ్స్ అవనోళ్ళకి కదా ఛాన్స్ ఇవ్వాలి అని అక్కడ డిస్కస్ చేస్తారు. ఆ పాయింట్ తీసుకొచ్చుకుంటే ఇక్కడ మనీకే కదా ఇవ్వాలి. అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనీ ఇచ్చింది ప్రాపర్గా ఉంది కంపేర్ టు యష్మి. సో ఇక్కడ ఎవరికి ఇవ్వాలి, మనీకి ఇవ్వాలి. కానీ పృథ్వీ యష్మికి ఇచ్చాడు. బికాజ్ వాళ్ళిద్దరు ఒక క్లాన్, వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి అనిపించింది నాకైతే. అదేవిధంగా ప్రేరణ వర్సెస్ యష్మి వచ్చినప్పుడు మనీ తీసుకున్నాడు డెసిషన్. ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పుకున్న తర్వాత ప్రేరణకి ఇస్తే ప్రేరణ వెళ్తుంది. సో ఇక్కడ తను వాళ్ళ ఫ్రెండ్ కాబట్టే కదా ఒప్పుకుంది యష్మి. అండ్ ఇంకొకటి, మనీ నువ్వు ఒక మాట అంటుంది, నువ్వు బయట ఉన్నావు, నాకు అదే సంతోషం, నువ్వు గేమ్ ఆడట్లేదు అని. ఎంతవరకు కరెక్ట్ ఇలా మాట్లాడడం?